హే డార్లింగ్స్ ఆల్రెడీ చూసేశారు 17 సీజన్స్. ఇప్పుడు ఓసారి థింక్ చేయండి, ఒకే మ్యాచ్ లో ఒకేలా జరిగే ట్విస్టులు, స్మాల్ అండ్ యంగ్ ప్లేయర్స్ హీరో కావడం, స్టార్ ప్లేయర్స్ ఏమో జీరో కావడం. క్రికెట్ అంటే ఖచ్చితంగా ఊహించలేని ఆట, కానీ ఐపీఎల్ లో మాత్రం ప్రతి మ్యాచ్ సినిమాలా ఫీలిస్తుంది. టాస్ రిజల్ట్, ఫైనల్స్ లో అమేజింగ్ ట్విస్టులు, స్ట్రాంగ్ టీమ్స్ ఓడిపోవడం, లాస్ట్ బాల్ వరకు వచ్చి మ్యాచ్ గెలుస్తుందో లేదో అనే థ్రిల్లింగ్ సిచ్యువేషన్లు, ఇవన్నీ నిజమా లేక స్క్రిప్టెడా? ఈ వీడియోలో మేము కేవలం అభిమానిగా కాకుండా ఒక డిటెక్టివ్ లా లోతుగా ఆలోచించబోతున్నాం డార్లింగ్స్. సో ఎవరి ఫ్యాన్స్ ని హర్ట్ చేయాలనేది మా ఉద్దేశం కాదు. ఐపీఎల్ వెనుక స్క్రిప్ట్ ఉందా అన్న ప్రశ్నకు సమాధానం జస్ట్ వెతకబోతున్నాం అంతే. ఒక అమేజింగ్ థ్రిల్లింగ్ రీసెర్చ్ స్టార్ట్ అయింది డార్లింగ్స్. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు ఆఖరికి చెప్పాల్సింది ఒకటే మాట, ఐపీఎల్ నిజమా లేక స్క్రిప్టెడా? ఇండియాలో క్రికెట్కి ఉండే క్రేజ్ ప్రపంచంలో ఇక ఏ దేశంలో కూడా ఉండదు. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. ఇంకా ఐపీఎల్ విషయానికి వస్తే మన దేశంలో ఐపీఎల్ సీజన్ మొదలైతే చాలు దేశమంతా ఒక పండగలా జరుపుకుంటారు డార్లింగ్స్. ఎవ్రీ ఇయర్ కోట్లాది మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉండే ఈ లీగ్ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్, స్టార్ సెలబ్రిటీస్, స్ట్రాటజీస్ అన్ని చాలానే ఉంటాయి. బీసీసీఐ మాత్రం ఇలా ఆలోచించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఐపీఎల్ పేరుతో ఒక మ్యాచ్ తోనే కొన్ని వేల కోట్లు సంపాదిస్తున్నారు. అంతేకాకుండా ఐపీఎల్ యొక్క క్రేజ్ పెంచేందుకు వాళ్ళు ప్రతి మ్యాచ్ లో ట్విస్టులు మరియు టర్నింగ్ పాయింట్లు చాలానే అమర్చుతున్నారు. అయితే ఇవన్నీ చూస్తున్న ఫ్యాన్స్ కి మాత్రం చాలా డౌట్స్ ఉన్నాయి. అవేంటంటే, అసలు ఐపీఎల్ నిజమైన ఆటనా లేక స్క్రిప్టెడా, మ్యాచ్ ఫిక్స్ నిజంగా జరుగుతున్నాయా లేదా, ఇలాంటి ఎన్నో డౌట్స్ చాలా మందికి వస్తుంటాయి. అయితే ఐపీఎల్ స్క్రిప్టెడ్ ఆర్ నాట్ అనే విషయం తెలుసుకునే ముందు అసలు ఐపీఎల్ ఎలా మొదలైంది, దాని నెట్వర్క్ ఏంది, అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇలా కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ముందుగా తెలుసుకుందాం డార్లింగ్స్. ఐపీఎల్ క్రియేషన్, అదే ఐపీఎల్ ఎలా పుట్టింది డార్లింగ్స్. 2003 వరకు క్రికెట్ అంటే కేవలం టెస్ట్ ఆర్ వన్డేలు అన్నట్టే ఉండేది. కానీ టెస్ట్ మ్యాచ్లో కొన్ని దేశాల్లో అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి. వన్డేలు కూడా ఓవర్ల పెరుగుదలతో చాలా మంది ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు. అంతా ఒక కొత్త ఫార్మాట్ కోసం ఎదురు చూస్తున్న టైం అది. ఈ కన్ఫ్యూజన్ టాక్స్లో ఇంగ్లాండ్ వాళ్ళు 2003లో ప్రారంభమైన T20 ఫార్మాట్ ఇమాజిన్ కూడా చేయలేనంత సక్సెస్ అయింది. జస్ట్ 20 ఓవర్స్ మ్యాచెస్ వన్డేలు టెస్టులతో పోలిస్తే చాలా చిన్నగా ఉండడంతో ఫ్యాన్స్ని చాలా బాగా అట్రాక్ట్ చేసుకుంది. ఈ T20 ఫార్మేట్ ఆడడం కోసం ప్రపంచం మొత్తం సిద్ధమైపోయింది. అయితే ఇండియన్ క్రికెట్ బోర్డు అయిన BCCI, అదే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, T20 పై స్టార్టింగ్ లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. వాళ్ళ దృష్టిలో టెస్ట్ వన్డేలే నిజమైన క్రికెట్. కానీ 2006లో ఫస్ట్ ఇండియన్ T20 టీం స్టార్ట్ అయింది. 2007లో ధోని కెప్టెన్సీలో ఇండియన్ టీం T20 వరల్డ్ కప్ గెలవడం ఐపీఎల్ పుట్టుకకు బేస్మెంట్ లాంటిదన్నమాట. ధోని కెప్టెన్సీలో ఇండియా పాకిస్తాన్ తో జరిగిన థ్రిల్లింగ్ ఫైనల్స్ లో గెలిచి T20 వరల్డ్ కప్ ను అందుకుంది. అయితే అదే ఎనర్జీతో 2007లో పాపులర్ మీడియా జీటీవీ అధినేత సుభాష్ చంద్ర ఐపీఎల్, ఇండియన్ క్రికెట్ లీగ్ అనే ప్రైవేట్ T20 లీగ్ని స్టార్ట్ చేశాడు. ఇది బీసీసీఐకి కాంపిటీషన్ అండ్ హెడ్ఏక్గా మారింది. బికాస్ ఈ లీగ్లో ప్లేయర్స్ను స్వతంత్రంగా ఎంచుకుంటారు. అలానే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా రన్ చేసే టోర్నమెంట్ అన్నమాట ఇది. అయితే బీసీసీఐ మాత్రం దీన్ని చాలా వ్యతిరేకించింది. ఐపీఎల్లో పార్టిసిపేట్ చేసిన ప్లేయర్స్ను నిషేధించింది. నెక్స్ట్ ఐసీఎల్ని బ్యాన్ చేసింది. కానీ ఐసీఎల్ యొక్క క్రేజ్ చూశాక బీసీసీఐ కూడా ఒక లీగ్ని స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయింది. అయితే దానికి పునాది వేసిన వ్యక్తి మాత్రం లలిత్ మోదీ అప్పటికి బీసీసీఐలో మాధ్యమాల బోర్డు చైర్మన్గా పనిచేస్తున్నారు. మోదీకి ఒక పెద్ద కల ఉండేది. మోదీ అంటే నరేంద్ర మోదీ అనుకుంటే డార్లింగ్స్, అదే లలిత్ మోదీ. ఇతనికి భారతదేశంలో NBA, ప్రీమియర్ లీగ్ లాంటి క్రికెట్ లీగ్ను స్టార్ట్ చేయాలని అతను ఎన్నో సంవత్సరాలుగా దీనిపై ప్లానింగ్ చేసుకుంటూ వచ్చాడు. కానీ అప్పటికు బీసీసీఐ తన ఐడియాలను ఇంట్రెస్ట్ చూపలేదు. 2007లో T20 వరల్డ్ కప్ గెలవగానే బీసీసీఐ నెక్స్ట్ సెకండే తన ప్లాన్ ని అమలు చేయడం ప్రారంభించింది. సేమ్ ఇయర్, దట్ మీన్స్ అదే 2007 డిసెంబర్ 13న న్యూఢిల్లీలో జరిగిన బోర్డు సమావేశంలో ఐపీఎల్ గురించి ప్రకటించబడింది. ఇది అఫీషియల్ గా 2008 ఏప్రిల్ 18న స్టార్ట్ అయింది. లలిత్ మోదీ ముందుగా అమెరికాలోనే బాస్కెట్బాల్, బేస్బాల్ లీగ్స్ ని అబ్జర్వ్ చేసి సేమ్ కండిషన్స్ తో ఫ్రాంచైజ్ సిస్టమ్ ని తీసుకొచ్చాడు. 8 టీమ్స్, 8 స్టేట్స్, 8 క్యాప్టెన్స్ అనే విధానంతో స్టార్ట్ అయింది ఈ ఐపీఎల్. డార్లింగ్స్ 2008లో 8 టీమ్స్తో స్టార్ట్ అయినప్పటికీ ఇప్పుడు 10 టీమ్స్ ఉన్నాయి. 2008లో ఫ్రాంచైజ్ యాక్షన్ జరిగింది. ఓన్లీ యాక్షన్ ద్వారా 300 crores పైగా బీసీసీఐ ప్రాఫిట్ జనరేట్ అయింది. మన దేశంలో ఉన్న చాలా బిజినెస్ మ్యాన్స్ ఈ టీమ్స్ని క్రియేట్ అండ్ బై చేయడానికి మొదలుపెట్టారు. ఇందులో మొదటిగా షారుఖ్ ఖాన్ KKRని, ప్రీతి జింటా కింగ్స్ 11 పంజాబ్ని, ముఖేష్ అంబానీ ముంబై ఇండియన్స్ని బై చేశారు. ప్రతి మ్యాచ్ ముందు తర్వాత భారీ ఈవెంట్స్, డ్యాన్స్ షోస్ అండ్ మెగా యాక్స్ జరిగాయి. ఈ స్ట్రాటజీస్ అండ్ మార్కెటింగ్ ద్వారా ఐపీఎల్ కేవలం ఒక క్రికెట్ టోర్నమెంట్గా కాకుండా ఒక ఫెస్టివల్గా మారింది డార్లింగ్స్. ప్రెసెంట్ ఐపీఎల్ 18th సీజన్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ప్రెసెంట్ టోటల్ 10 టీమ్స్ ఆడుతున్నాయి.
ఈ లీగ్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జైంట్స్, గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనే టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ లీగ్లో ముంబై ఇండియన్స్ అండ్ సిఎస్కే అదే చెన్నై సూపర్ కింగ్స్ మాక్సిమం ఆఫ్ టైమ్స్ ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నాయి. ఈ రెండు టీమ్స్ తలో 5 టైమ్స్ ట్రోఫీని అందుకున్నాయి. ఐపీఎల్ విన్నర్స్ కి ట్రోఫీతో పాటు 20 crores ప్రైజ్ మనీ కూడా ఇస్తారు. ఇక రన్నర్ అప్ గా నిలిచిన టీమ్ కి 13 crores ప్రైజ్ మనీ ఇస్తారు. ఇక ఐపీఎల్ లో ఆడుతున్న ప్లేయర్స్ యొక్క రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుంటే ఐపీఎల్ ఎవ్రీ సీజన్ ప్లేయర్స్ ను బై చేయడానికి ఆక్షన్ నిర్వహిస్తుంది. వేలంలో ప్రతి టీమ్ కి ప్లేయర్ బిడ్డింగ్ కోసం 100 crores ఇస్తారన్నమాట. యాక్చువల్ గా 100 crores, ఈ సీజన్ 125 crores ఇచ్చారు. అయితే ఒక టీము 100 crores తో ఎంత మందిని ప్లేయర్స్ ని కొనాలి, ఎవరెవరిని కొనాలి అనేది ఆ టీం ఓన్ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యాక్షన్ లో ఎలా పడితే అలా ప్లేయర్స్ ని బై చేయకూడదు డార్లింగ్స్. కొన్ని రూల్స్ కూడా ఉంటాయి. అవేంటంటే ఒక టీమ్ లో మాక్సిమం 8 ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ని మాత్రమే కొనుక్కోవాలి. సెకండ్ రూల్, ఆ 8 ప్లేయర్స్ లో ఎవరైనా 4 ప్లేయర్స్ మాత్రమే ప్లేయింగ్ లెవెల్ లో ఉండాలి. ఈ ఆక్షన్ లో ప్లేయర్స్ కోసం ఇంత అమౌంట్ అయితే బిడ్ చేస్తారో అదే ఆ ప్లేయర్ యొక్క రెమ్యునరేషన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సీజన్ లో హైయెస్ట్ ప్రైస్ కి అమ్ముడుపోయిన ప్లేయర్ రిషబ్ పంత్ ఎల్ఎస్జీ టీము 27 కోట్ల రూపాయలు ఇచ్చి మరీ బై చేశారు. ఐపీఎల్ ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ నుంచి మే వరకు జరుగుతుంది. ఐపీఎల్ ప్రత్యేకత ఏమిటంటే ఈ లీగ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లు పాల్గొనడం. అది ఒక రకంగా వీళ్ళ ట్రిక్ అని కూడా చెప్పొచ్చు డార్లింగ్స్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఫారిన్ ప్లేయర్స్ లో కొంతమందికి మన ఇండియాలో బేభత్సమైన ఫ్యాన్ బేస్ ఉంది డార్లింగ్స్. లైక్ డేవిడ్ వార్నర్, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, కేన్ విలియమ్సన్ మెయిన్. అయితే ఇందులో పార్టిసిపేట్ చేసేందుకు పాక్ ఆటగాళ్ళకి అదే పాకిస్తాన్ ప్లేయర్స్కి అస్సలు అలో లేదు. భారత్పై పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలే ఇందుకు ప్రధాన కారణంగా నిలిచాయి. హే డార్లింగ్స్, వీడియో ఇంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డార్లింగ్స్, మీరు వేసే ఒక లైక్ మన వీడియో పర్ఫార్మెన్స్ని డిసైడ్ చేస్తుంది. అలానే ఆ లైక్ నాకు ఇలాంటి మంచి మంచి అమేజింగ్ వీడియోస్ చేయడానికి ఎనర్జీని ఇస్తుంది. సో వీడియో నచ్చితే ఫాస్ట్గా లైక్ చేసేయండి డార్లింగ్స్. ఐపీఎల్ నెట్వర్త్ అండ్ బీసీసీఐ ఇన్వాల్వ్మెంట్ 2024 నాటికి ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ దాదాపుగా $16 బిలియన్ గా ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1.3 lakh crores గా పైనే ఉన్నట్లు అంచనా వేయబడింది. బ్రాండ్ వాల్యుయేషన్ కంపెనీ బ్రాండ్ ఫైనాన్స్ ప్రకారం ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన స్పోర్ట్ లీగ్గా ఒకటని చెప్పొచ్చు. ఐపీఎల్కి ప్రధాన ఆదాయం అదే ఐపీఎల్కి ప్రాఫిట్ ఈ వేస్లో జనరేట్ అవుతుంది. నెంబర్ 1 బ్రాడ్కాస్టింగ్ రైట్స్. 2023 నుంచి 2027 మధ్యకాలానికి స్టార్ ఇండియా అండ్ వియాకమ్ 18 కంపెనీస్ తీసుకున్న రైట్స్ 48,390 crores. అంటే ప్రతి మ్యాచ్కు అక్షరాల 118 కోట్ల ఆదాయం వస్తుంది. నెంబర్ 2 స్పాన్సర్షిప్. ఐపీఎల్ను చాలా కంపెనీస్ స్పాన్సర్షిప్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా టాటా గ్రూప్ టైటిల్ స్పాన్సర్ అనమాట. దాదాపు 670 కోట్లు ఒప్పందం ఇది. దీంతో పాటు ఇతర స్పాన్సర్లు లైక్ డ్రీమ్ 11, పేటిఎం, సియట్, అప్స్టాక్స్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇలాంటివన్నీ వీరికి ఒక్కో మ్యాచ్కు స్పాన్సర్ల ద్వారా కోట్లాది రూపాయలు వస్తాయి. నెంబర్ 3 ఫ్రాంచైజ్ రెవెన్యూ. ఈచ్ టీమ్ వాల్యూ యావరేజ్గా 400 to 800 crores వరకు ఉంది. అయితే 2022లో లక్నో సూపర్ జైంట్స్ అండ్ గుజరాత్ టైటన్స్ లైసెన్స్ వాల్యూస్ 7,090 crores అండ్ 5,625 crores గా తెలుస్తుంది. ఐపీఎల్ ఆదాయంలో బీసీసీఐ వాటా. బీసీసీఐ ఈచ్ సీజన్ నుండి దాదాపు 5,000 crores వరకు ఆదాయాన్ని సంపాదిస్తుంది. ఇందులో బ్రాడ్కాస్టింగ్ రైట్స్, స్పాన్సర్షిప్స్, సేల్స్ ఆఫ్ రైట్స్, లైసెన్సింగ్ ఆదాయాలు కూడా చాలానే ఉన్నాయి. ఐపీఎల్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ లీగ్గా నిలిచింది. ఐపీఎల్ ఇప్పుడు ఎన్ఎఫ్ఎల్ అమెరికా ఫుట్బాల్, ఎన్బిఏ బాస్కెట్బాల్, ఈపీఎల్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లాంటి మంచి మంచి వరల్డ్ ఫేమస్ లీగ్ కాంపిటీషన్లో నెంబర్ 1 స్థాయిలో నిలబడింది. 2023లో సెకండ్ మోస్ట్ వాల్యుబుల్ స్పోర్ట్ లీగ్గా గుర్తింపు కూడా పొందింది. డార్లింగ్స్, ఇప్పుడు ఈచ్ ఫ్రాంచైజీ యొక్క నెట్వర్త్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నెంబర్ 1 ముంబై ఇండియన్స్. ఐపీఎల్లో అత్యధిక ట్రోఫీలు గెలిచిన టీం ఇది. ఈ ఫ్రాంచైజీ యొక్క నెట్వర్త్ సుమారుగా 987 కోట్లుగా ఉంది. నెంబర్ 2 చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే. ఎంఎస్ ధోని కెప్టెన్సీగా నేషనల్ వైడ్ లో రేంజ్ ను ఫ్యాన్స్ ని ఎంకరేజ్ చేసిన టీం ఇది. ఈ టీం కు కూడా 5 కప్స్ ఉన్నాయి. ఈ టీం యొక్క నెట్వర్త్ 1000 కోట్ల వరకు ఉంటుంది. నెంబర్ 3 కోల్కతా నైట్ రైడర్స్. బాలీవుడ్ స్టార్ అయిన షారుఖ్ ఖాన్ ఓనర్షిప్ లో గ్లోబల్ మార్కెటింగ్ తో బ్రాండ్ వాల్యూ చాలానే పెరిగింది. ఈ టీం యొక్క నెట్వర్త్ 905 కోట్లుగా ఉంది. నెంబర్ 4 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ. ట్రోఫీ గెలవకపోయినా విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి స్టార్ ప్లేయర్ల వల్ల బ్రాండ్ వాల్యూ బీభత్సంగా ఉంది. టాప్ 5లో ఈ టీం యొక్క నెట్వర్త్ 1012 కోట్లుగా ఉంది. నెంబర్ 5 ఢిల్లీ క్యాపిటల్స్ డీసీ. యాక్చువల్గా ఈ సీజన్లో మంచి స్టార్టే అందుకుంది. ఈ టీం యొక్క నెట్వర్త్ 664 crores. నెంబర్ 6 రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ స్టార్టింగ్ సీజనే కప్పు కొట్టిన టీం ఇది. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం వల్ల మంచి పేరు తెచ్చుకుంది ఈ టీము. ఈ టీం యొక్క నెట్వర్త్ 672 కోట్లు. నెంబర్ 7 సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్. స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్ తో పేరుగంచిన టీం ఇది. ఒకప్పుడు 180-170 రన్స్ ను కూడా డిఫెన్స్ చేయగల సత్తా ఈ టీం కుండేది. బ్రాండ్ బలంగా ఉండింది. ఈ టీం యొక్క నెట్వర్త్ 705 కోట్లుగా ఉంది. నెంబర్ 8
8 కింగ్స్ 11 పంజాబ్ PBKS. ట్రోఫీ లేకపోయినా గ్లామర్ కన్సిస్టెన్సీ వల్ల మార్కెట్ వాల్యూ చాలా బాగా నిలబెట్టుకుంది. ఈ టీం యొక్క నెట్వర్త్ 574 కోట్లుగా ఉంది. నెంబర్ 9 లక్నో సూపర్ జైంట్స్ LSG. 2022లో కొత్తగా స్టార్ట్ అయిన టీం ఇది. మంచి ప్రారంభం, స్టెబిలిటీతో మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చింది. ఈ టీం యొక్క నెట్వర్త్ 498 కోట్లుగా ఉంది. నెంబర్ 10 గుజరాత్ టైటన్స్ GT. 2022లోనే డెబ్యూ చేసి తొలి సీజన్లోనే ఛాంపియన్షిప్ గా నిలిచిన టీం ఇది. మార్కెట్లో చాలా బాగా నమ్మకం తెచ్చుకునింది. ఈ టీం యొక్క నెట్వర్త్ 573 కోట్లుగా ఉంది. ఇంకేం లేదు డార్లింగ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా నెక్స్ట్ వీడియోలో కలుస్తారని అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి డార్లింగ్స్, మన ఛానల్ నేమ్ ఫ్యాక్స్ ఫ్యామిలీ.